ప్రపంచ చరిత్రలో కొన్ని రోజులుంటాయి. అవి క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే కాదు, కాలం రక్తంతో రాసుకున్న కథలు. అలాంటి తేదీల్లో ఒకటి మార్చి 8. ప్రపంచం మొత్తం ఒకేసారి ఒకే స్వరంతో పలికే రోజు. అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. కానీ ఒక ప్రశ్న, ఎందుకు మార్చి 8నే, ఈ ఒక్క తేదీనే ప్రపంచం ఎందుకు గుర్తుపెట్టుకుంది? ఇప్పుడు హడావిడి చేస్తున్నట్లు ఇది కేవలం శుభాకాంక్షల రోజు కాదు. ఇది ఒక చరిత్ర, ఒక ఉద్యమం, ఒక పోరాటం. కర్మాగారాల్లో అణగారిన మహిళల ఆవేదనల నుంచి రాజకీయ వేదికలపై సమాన హక్కుల కోసం వినిపించిన స్వరాల వరకు ప్రపంచం చూసిన అతి పెద్ద సామాజిక ఉద్యమాల్లో ఒకటి మహిళల సమాన హక్కుల పోరాటం. ఒక శతాబ్దానికి పైగా సాగిన ఆ ఉద్యమం ఈ రోజు మనకు మహిళా దినోత్సవాన్ని ఇచ్చింది. ఈ ఏడాది మహిళా దినోత్సవం మరో ప్రత్యేక సందేశంతో వచ్చింది. గివ్ టు గెయిన్ అనే థీమ్తో ప్రపంచానికి ఒక కొత్త సందేశం చెబుతోంది. అసలు ఈ థీమ్ అర్థమేమిటి? మహిళా దినోత్సవం వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటి? ఎందుకు మార్చి 8నే ప్రపంచం ఎన్నుకుంది? ఒక చిన్న ప్రశ్న వెనుక దాగి ఉన్న ఒక గొప్ప చరిత్ర కథను ఇప్పుడు తెలుసుకుందాం. 20వ శతాబ్దం ప్రారంభం. ప్రపంచం పారిశ్రామిక విప్లవం తరువాత వేగంగా మారుతున్న కాలం. కర్మాగారాలు పెరిగాయి, ఉత్పత్తి పెరిగింది, కానీ మహిళల పరిస్థితి మాత్రం మారలేదు. రోజుకు 12 నుంచి 14 గంటలు పని, కానీ జీతం మాత్రం పురుషుల కంటే చాలా తక్కువ. అంతేకాదు, పని ప్రదేశాల్లో రక్షణ లేదు, విశ్రాంతి లేదు, ఏమాత్రం గౌరవం కూడా లేదు. అలాంటి సమయంలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఒక సంఘటన ప్రపంచ చరిత్రను మార్చింది. 1908లో వేలాది మహిళా కార్మికులు వీధుల్లోకి వచ్చారు. తమ హక్కుల కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. మాకు సమాన జీతం కావాలి, పని గంటలు తగ్గాలి, ఓటు హక్కు కావాలి అని పెద్ద పెట్టున నినదించారు. ఆ ఉద్యమానికి స్పందనగా 1909 ఫిబ్రవరి 28న అమెరికాలో తొలి మహిళా దినోత్సవం నిర్వహించారు. అది ఒక దేశంలో మొదలైన చిన్న కార్యక్రమం మాత్రమే, కానీ అది త్వరలోనే ప్రపంచాన్ని కదిలించే ఉద్యమంగా మారబోతోంది. 1910లో డెన్మార్క్లోని కోపెన్హేగన్ నగరంలో మహిళా హక్కులపై జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ఒక మహిళ చారిత్రాత్మక ప్రతిపాదన చేసింది. ఆమె పేరు క్లారా జెట్కిన్. జర్మనీకి చెందిన ఈ సామాజిక కార్యకర్త ఒక గొప్ప ఆలోచనను ప్రపంచం ముందుంచింది. ప్రతి సంవత్సరం ఒక రోజు ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల కోసం అంకితం చేయాలని సూచించింది. ఈ ప్రతిపాదనకు 17 దేశాల మహిళా ప్రతినిధులు మద్దతిచ్చారు. దాంతో 1911లో మొదటిసారి జర్మనీ, ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్ దేశాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ రోజున లక్షలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చారు. ఓటు హక్కు, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, పని ప్రదేశాల్లో రక్షణ, ఇలాంటి డిమాండ్లతో ప్రపంచం మొత్తం ఒక గొంతుకగా మారింది. అయితే మరో కీలక సంఘటన మహిళా దినోత్సవ చరిత్రలో ఒక పెద్ద మలుపు తీసుకొచ్చింది. 1917లో రష్యాలో జరిగిన భారీ మహిళా ఉద్యమం. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఆహారం లేక ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఆ సమయంలో రష్యా మహిళలు ఒక పెద్ద ఉద్యమం ప్రారంభించారు. బ్రెడ్ అండ్ పీస్ అంటే ఆహారం మరియు శాంతి అంటూ వీధుల్లోకి వచ్చారు. అంటే జీవించడానికి ఆహారం, ప్రశాంతంగా జీవించడానికి యుద్ధం లేకుండా శాంతియుత వాతావరణం కావాలని డిమాండ్ చేశారు. ఆ ఉద్యమం దేశ రాజకీయాలను కుదిపేసింది. కొద్ది రోజులకే జార్ ప్రభుత్వం కూలిపోయింది. మహిళలకు ఓటు హక్కు కూడా లభించింది. ఆ రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అదే మార్చి 8. అప్పటి నుంచి మార్చి 8 మహిళా ఉద్యమానికి ఒక ప్రతీకగా మారింది. కాలం గడిచింది, ప్రపంచం మారింది, కానీ మహిళా దినోత్సవం ప్రభావం మాత్రం తగ్గలేదు. 1975లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మార్చి 8 ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమ దినంగా మారింది. సమాన హక్కుల కోసం పోరాటం, విద్యలో సమాన అవకాశాలు, రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం, పని ప్రదేశాల్లో గౌరవం, ఈ అంశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాల్లో మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారు. అందుకే మహిళా దినోత్సవం ఇంకా కూడా ఒక ఉద్యమంగా కొనసాగుతోంది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఒక సరికొత్త థీమ్తో ఈ రోజును నిర్వహిస్తున్నారు. 2026 మహిళా దినోత్సవం మరో ప్రత్యేక సందేశాన్ని ఇస్తోంది. ఈ ఏడాది థీమ్ గివ్ టు గెయిన్, అంటే మనం పంచుకుంటేనే సమాజం ముందుకు సాగుతుంది, అంటే పంచుకోవడం ద్వారానే పురోగతి సాధ్యమని అర్థం. మహిళలకు కేవలం శుభాకాంక్షలు చెబితే సరిపోదు, వారికి సరైన విద్యను, ఉపాధిని, నిర్ణయాధికారాన్ని ఇవ్వాలి. మనకున్న జ్ఞానాన్ని, వనరులను వారికి
తోడుగా అందిస్తే అది తిరిగి సమాజానికే మేలు చేస్తుంది. ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే ఒక కుటుంబం ఎదుగుతుంది. ఒక కుటుంబం ఎదిగితే దేశమే శక్తివంతంగా మారుతుందన్నదే ఈ ఏడాది నినాదం. మహిళలకు విద్య ఇవ్వడం, నైపుణ్యాలు నేర్పడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇవి కేవలం మహిళలకు మాత్రమే కాదు, మొత్తం సమాజానికి లాభం. ఎందుకంటే ఒక మహిళ చదువుకుంటే ఒక కుటుంబం ఎదుగుతుంది, ఒక మహిళకు ఉద్యోగం వస్తే ఒక సమాజం బలపడుతుంది. అందుకే గివ్ టు గెయిన్ అనే సందేశం ప్రపంచానికి ఒక స్పష్టమైన పాఠం చెబుతోంది. మహిళలను ముందుకు తీసుకువెళ్తే ప్రపంచం ముందుకు సాగుతుంది. నేడు మహిళలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు, దేశాలను ఏలుతున్నారు, కార్పొరేట్ సామ్రాజ్యాలను నడిపిస్తున్నారు. అయినా నేటికి అనేక చోట్ల వివక్ష, దాడులు, అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే మహిళా దినోత్సవం అంటే కేవలం పండుగ కాదు, అది ఒక నిరంతర బాధ్యత. ఆస్తిలో సమాన వాటా, చదువుకునే స్వేచ్ఛ, పని ప్రదేశాల్లో రక్షణ, నిర్ణయాల్లో భాగస్వామ్యం ఇవి అడగకుండానే అందించాల్సిన హక్కులు. ఇంట్లో తల్లిగా, చెల్లిగా, సమాజంలో సహోద్యోగిగా, నాయకురాలిగా ప్రతి పాత్రలోనూ అద్భుతాలు సృష్టిస్తున్న మహిళా మూర్తులకు ఇచ్చే అసలైన గౌరవం, వారికి సమాన అవకాశాలు కల్పించడమే. మహిళా దినోత్సవం అంటే కేవలం సోషల్ మీడియాలో శుభాకాంక్షలు కాదు, ఇది ఒక బాధ్యత, ఒక గుర్తింపు, ఒక ఉద్యమం. ఇంట్లో తల్లి, పాఠశాలలో గురువు, ఆఫీసులో సహోద్యోగి, దేశాన్ని నడిపే నాయకురాలు, ఏ పాత్రలో ఉన్న మహిళ సమాజానికి వెన్నుముక. అందుకే మార్చి 8 కేవలం ఒక తేదీ కాదు, ఒక చరిత్రకు గుర్తు, ఒక పోరాటానికి గుర్తు, ఒక ఆశకు గుర్తు. మహిళలు ఎదిగితేనే సమాజం ఎదుగుతుంది. అందుకే ప్రపంచం చెబుతోంది, మహిళలకు గౌరవం ఇవ్వండి, అవకాశాలు ఇవ్వండి. అప్పుడు మాత్రమే మానవ సమాజం నిజంగా ముందుకు సాగుతుంది. శతాబ్దాల కిందట ఫ్యాక్టరీల నుంచి మొదలైన పోరాటం నేడు డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టింది. రూపం మారింది, కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే, అది సమానత్వం. మార్చి 8వ తేదీ ఆ విప్లవ చరిత్రను మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. మహిళలు ఎదిగిన రోజే ప్రపంచం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని చాటి చెబుతోంది. అందుకే గుర్తుంచుకోండి, మార్చి 8 కేవలం ఒక రోజు కాదు, అది మహిళా శక్తికి నిదర్శనం, ఒక నవ సమాజ నిర్మాణానికి పునాది.